హాయ్ ఫ్రెండ్స్, మా ప్రాంతంలో ఈ విధంగా సంక్రాంతి పండుగ ఈ విధంగా చేసుకుంటాం. చూడండి, ఇక్కడికి తెల్లవారుజామున మార్నింగ్ మూడు గంటలకు లేచి గడ్డకి వెళ్ళాము. గడ్డకి వెళ్ళినందుకు ఈ విధంగా ఆడవాళ్ళు అయితే వెళ్ళిపోతారు. చూడండి, ఈ విధంగా మన కొల అయితే లేదు, దూరంగా వెళ్ళాలి, గడ్డ మోసుకొని రావాలి. ఫ్రెండ్ లైట్ చీకటిలో చూడండి ఎంత చీకటిగా ఉంది. కడ మీద ఎక్కడో పెట్టి ఇక్కడైతే మాకు అందులో జావాలు వండుకుంటున్నాం. ఇది వచ్చి జుడుమంటారు కదండి, వాటితోనే వండుతారండి. జావులు పెట్టడానికి చూస్తాం కదా, ఆవులు పెట్టడానికి మన ఆచారం అనమాట. ఈ విధంగా వండి పెట్టాలి. ఇది అయితే చూడండి, మనకు రాగి ముద్ద ఉంటుంది కదా, వాటిని మనం తయారు చేసుకుంటాం అండి. ఇక్కడ బాగా చూడండి, ఈ విధంగా అయితే మేము పెట్టుకుంటాం. మా ఆచార ప్రకారం ఈ విధంగా పెట్టుకుంటామండి. ఎలా బాయిల్ చేయాలి, వాటర్లో కిందన పెట్టి వాటర్ కింద పోసి ఇదిగో ఈ విధంగా అయితే గడ్డి పెడతాం. ఇదిగో ముద్దలు అయితే ఈ విధంగా పెడతాం. చూడండి, చూస్తాను కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి మా ప్రాంతంలో. మా ప్రాంతంలో అయితే ఒక్కొక్క ప్రాంతంలో సంక్రాంతి ఒక్కొక్క రకాలుగా చేసుకుంటారండి. డిఫరెంట్ బిట్వీన్ ఏజెంట్స్ ఏరియాలో డిఫరెంట్ అనమాట. యాక్చువల్ డిఫరెంట్ చేసుకుంటాం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారంగా. అదైతే కందులు అయితే ఉడికిపోయింది, జుడుపు కందులు కదా, అరిసెందులు అంటాం కదా, అదైతే ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో రైస్ వేసుకుంటే మనకు చాలా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు తినకపోతే ఇటువంటి సంక్రాంతి పండుగలకు వచ్చిన తర్వాత విలేజ్లో అక్కడ ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు అనుకుంటారండి ఇంత బాగుంటుంది ఫుడ్ అని. చాలా బాగుంటుంది మనకైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఫ్రెండ్స్. మన కల్చర్ అనేది ఎప్పుడు మర్చిపోవట్లేదు. తాతల నుంచి ఇంకా ఉన్నాయి చాలా. ఎప్పుడెప్పుడు కొన్ని మారిపోతున్నాయి, ఎందుకంటే జనరేషన్ పెరిగిపోయి ఎవరికి తెలియదు కదండి, కొన్ని మారిపోతున్నాయి. ఇక్కడైతే చెప్పిన రాగి ముద్ద ఇక్కడైతే ఉడకబెడుతున్నాము. ఉడకబెట్టి మనం తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవిరి కుటుంబంలాగా అది ఉడుకుతుందండి రాగి ముద్ద. చూస్తాం కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి మా ప్రాంతంలో. ఈ విధంగా మేము చేసుకుంటాం. ఇక్కడికి చూడండి, ఇదిగో మంట మనం ఇట్ల పొయ్యి మీదే వండుకుంటామండి కర్రలతో. ఎక్కువ మంది గ్యాస్లో అయితే చాలా తక్కువ మంది వాడతారు. చూస్తాను కదా, ఈ విధంగా పెట్టుకుంటే ఒక అర్ధ గంటలు అయిపోద్దండి, అరగంట మ్యాక్సిమం పట్టవచ్చు ఉడకడానికి. ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆవులకి కట్టడము ఏం చేయాలనేది మనకు. ఆవులకి మేకలకి ఇంట్లో మనకు ఉంటుంది దువారు బొంది అంటాం కదండి, గుమ్మంలో వాటిని కడతామండి ఆ రాగి ముద్దాన్ని. చూడండి, ఈ విధంగా ఇదిగో పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇదిగో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం ముఖ్యంగా సనాతన ధర్మం అంటారు, సనాతన ధర్మం అని అంటారు కదండి, వాటిని మనం గోమాతని మనం పూజిస్తాం ఫ్రెండ్స్. చూడండి, సంక్రాంతి ప్రతి పండుగ ఇగో ఇక్కడ బియ్యం పిండి, అక్కడ మనం వండిన వంటలు ఇక్కడ పెట్టాము. చూపిన కందులు అన్నం అన్నా కదా, అది బ్లాక్ ఉంది కదా, అది కందులు అన్నాం. ఈ విధంగా అయితే వండుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, పిల్లలు కొత్త బట్టలతో చాలా కొత్త బట్టలు వేసుకొని మర్చిపోతుంటారు పిల్లలు. చిన్నపిల్లలు అయితే చాలా సరదా చేస్తారు. చూడండి, ఇక్కడైతే పండుగ విధంగా చేసుకుంటాం. మన ఆచారం ప్రార్థించి మన అందరూ బాగుండాలి, ఏదో మన ఒక ఆచారాన్ని చెప్పి వాళ్ళు పూజని చేస్తారండి పెద్దవారు మన వాళ్ళు. ఆ రోజు పస్తులతో ఉంటారండి, ఆకలితో పూట ఆకలితో ఉండిపోయి ఉపవాసంతో ఉంటారనమాట. ఆ రోజు ఉండిపోయి ఈ పూజని చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, అదే విధంగా అయితే చేస్తాం మనం ప్రాంతంలో. కొబ్బరికాయ కొట్టి చూడండి, ఈ విధంగా కొబ్బరికాయ కొడుతున్నాము. కోడి కోసేవారు కోడి కోస్తాము, కొబ్బరికాయలు కొట్టు కొబ్బరి, మేకలు కోసారు మేకలు, ఏది అయితే అదే అనమాట మనం చేసుకున్నప్పుడు. చూడండి, ఇక్కడైతే మనం కోడి కూడా కోస్తున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి. అంటే మన ఆచారాలు ఇప్పుడు మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోని మీరు లైక్ అండ్ షేర్ చేశారండి. మీ ప్రాంతంలో ఎటువంటి పండుగలు ఎలా చేస్తున్నారో కామెంట్ పెట్టండి. మేము మరియు మీ వీడియో కోసం మేము తప్పకుండా వస్తాము. మీరైతే మాకు సపోర్ట్ చేస్తే చాలా. ఇంకా మేము చేసే వీడియో సపోర్ట్ చేయండి. చాలాసార్లు బాగా చేస్తున్న వీడియోలు. ఇంకా మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, మీ కల్చరల్ చూడండి. ఇదిగో పడేసారు, ఇది పడేసిన తర్వాత బాగా బ్లడ్ ఉంటుంది, పడేసారండి. పడేసిన తర్వాత ఇది విధంగా ఉంటే మనం తీసుకొస్తాం, మళ్ళీ కాల్చి తినేస్తారండి. ఇదిగో ఆవులు పెట్టేస్తాం కదా చూడండి, ఇదిగో రాగి ముద్దలు కట్టేస్తున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉన్నాయి రాగి ముద్దలు కట్టేస్తున్నాం. ఇదిగో ఆవులకి ఇలా కడతాం ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడైతే బాగా మేము తెంపి తినేవాళ్ళం, ఎప్పుడైతే తినట్లేదు ఎవరు. రాగి ముద్ద మీద ఎవరు ఇంట్రెస్ట్ పడట్లేదు, ఎందుకంటే కల్చరల్లో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ అన్నీ అయిపోయిన తర్వాత ఇది తినడం మానేశారండి. చాలా ఆరోగ్యం మంచిది రాగి ముద్ద వల్ల. రాగి ముద్ద తిన్న వాళ్ళు చూడండి, ఇక్కడైతే పిల్లలు అందరూ కలిసి తింటామండి. ఇదిగో ఇలా పట్టుకెళ్ళిపోతామండి. ఆ కలమికి మీద పట్టుకెళ్ళిపోయి ఆవులకి వెళ్ళే పిల్లలు పండుగ చూడండి, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలు, సంక్రాంతి కొత్త బట్టలు అనమాట. పిల్లలకి సరదా విధంగా వేసుకుంటాను. చూడండి, ఇక్కడికి ఆవులు కాస్త తినేస్తాం. చూపిస్తాను, ఇంకా జనాలు ఉన్నారండి ఇక్కడ. చాలామంది తినట్లేదు ఇక్కడ. కలంలో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, చూపిస్తాను. ఇక్కడ కొద్దిగా దాటి వెళ్తే పిల్లలు ఇక్కడ ఆకలిని తినేస్తున్నారు. చిన్నపిల్లలు కదా, ఇక్కడ ఇస్తాము. ఇంకా జనాలు చాలామంది ఉన్నారు, ఎలా తింటారో చూపిస్తాను మీకు. కూర్చొని ఇది రాగి ముద్ద అండి, ఇవి చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. బెల్లమే చేశారు కదా, చాలా టేస్ట్ బాగుంది, బాగా నీట్గా కొట్టింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి మనకు. ఆయన చిన్నపిల్లలు ఆకలి అంటేనే ఇచ్చేస్తున్నారు, తినేస్తున్నారు చాలామంది. చూడండి, చిన్నపిల్లలు కలిసి తినేస్తుంది ఇక్కడ. ఇంకా చూపిస్తాను ఈ వీడియో ఎంతమంది ఉంటాము. దాదాపు 10-15 మంది, ఒక 20 మంది వరకు మేము కూర్చొని అలాగ ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు పూజలు చేసిన అన్నంని మనం అందరు తింటామండి. చూడండి, ఇక్కడ నెత్తలు, బొడ్డెంగి అన్నీ ఉంటాయి కదండి, వాటిని అన్నీ వండుకుంటాం. బొడ్డెంగి, నెత్తలు అట్లా అన్నీ వండుకొని మేము ఈ విధంగా కల్చరల్ అయితే చేసుకుంటాం. చూడండి, ఇక్కడ చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయి మనకు కొన్ని వీడియోలో అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇదిగో చెప్పండి, బొడ్డెంగి, కందులు, నాగలదుంప అన్నీ వండుకుంటాం. ఇక్కడికైతే చూడండి, ఇదిగో ఎంతమంది ఉన్నామండి, దాదాపు 10-15 మంది ఉన్నాం కదా, చిన్న పిల్లలతో సహా అందరికీ కలిసి తినేస్తాం ఫ్రెండ్స్. ఇట్లా మా పండుగ సెలబ్రేషన్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.